నేను కూడా ఒక వ్యాపారిని. వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఈ రంగంలో దిగాను. ముఖ్యంగా మా ఫాదరు ఒక ఫ్యామిలీ, అంటే ఆయన రిటైర్డ్ టీచర్, అంటే ఆయన వాలంటీర్ రిటైర్ తీసుకొని పెద్ద వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఆయన స్కూల్ కట్టించాడు. ఆయన స్కూల్ చాలా బాగా కట్టించాడు. ఆ ల్యాండ్ దానం ఇచ్చి స్కూల్ కట్టించాడు. సో ఆ దానం ఇచ్చిన దశలో అక్కడ పడ్డ ఆయన వేదన, ఆ ఇంజనీర్ సతాయింపు, అదంతా చూసి ఆయన ఓ ఇంజనీర్ కావాలని నన్ను కోరుకున్నాడు. ఏదో కష్టపడి ఇంజనీర్ అయ్యాను. ఇంజనీర్ అయిన తర్వాత ఈ దేశంలో ఉండొద్దని కూడా నన్ను వెళ్ళిపోవాలని చెప్తాడు ఆయన. సో ఎందుకు అంటే మన దేశంలో వ్యాపారం చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఆయన, మా గ్రాండ్ ఫాదర్ కూడా అంతో ఇంతో లారీలు పెట్టుకునేవి చాలా కష్టాలు పడేది. అది పెంచారు. ఇప్పటివరకు మనం ఒక తరాలుగా బతుకుంటూ వచ్చాం. వలస పాలకులు, దోపిడీ వ్యవస్థ, అందులో నుంచి మనం బయటకు వచ్చాం. బతకాలంటే వెనకడికి మనం షోలే సినిమాలా గుండాలు రావడము, గుర్రాల మీద వచ్చి అటాక్ చేయడము. సో ఒక విధంగా ఏంటంటే ఒక భయభ్రాంతులతో బతికాము 500-600 సంవత్సరాల నుంచి. సో ఈ విధంగా వ్యాపారం అంటే ఒక భయభ్రాంతుల ఇక్కడ వ్యాపారం చాలామంది మీకు తెలుసు, వీడియోస్ వింటూ ఉంటాం. వ్యాపారమా, మీరు వ్యాపారం చేస్తారా అనే వరకు, మొన్నటి వరకు కూడా అంతే కదా. గత 25 సంవత్సరాల నుంచి కూడా మనం అనుకుంటూనే ఉంటాం, అంటూనే ఉంటారు మీరేం చేస్తారనేది. సో ఉద్యోగం, ఇండియాలో ఉద్యోగము, లేకపోతే వ్యవసాయము, లేకపోతే రాజకీయం, ఈ మూడే వచ్చు. చాలా తక్కువ మంది వ్యాపారులు. అమెరికా కూడా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మనకు 100 మంది వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వేల కోట్లు సంపాదించు పెట్టుబడులు మనకిస్తున్నారు ఇక్కడికి, మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎంత శ్రమించినా కూడా కష్టం, వ్యాపారం చేయడం కష్టం, ఎస్టాబ్లిష్మెంట్ కష్టం, స్కిల్స్ లేవు, తర్వాత లంచం, ఎక్కడ చూసినా ప్రతిరోజు డబ్బు, మీ పర్మిషన్, అక్కడే సగం నర్వస్ అయిపోతుంది. ఏదో పెట్టాలని వస్తే అక్కడే ఐ డోంట్ మైండ్ మీరు ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటే ఎక్కడ లంచం లేని పని కాదు. సో ఇవన్నీ వ్యతిరేకంగా ఉంటాయి. మనం ఒక ప్రోడక్ట్ పెట్టాలంటే ఇబ్బంది. సో ఈ దశలో నేను ఫస్ట్ అనిపించింది, ఏదో మా ఫాదర్ చెప్పినా కూడా ఇండియాలో ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడ చూసినా గతుకు రోడ్లు, బిల్డింగు, నీళ్లు పట్టుకు, నేను ఇంజనీరింగ్ చేసిన, నాకు లీకేజ్ కనబడుతుండే. ఏంటి ఎవరి ఇండ్లు చూస్తూనే బ్రహ్మాండంగా ఉన్నాయి, చక్కగా బతుకుతా ఉన్నారు. మరి ఇండివిజువల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ పరంగా ఎందుకు ఉంటారని చెప్పేసి నేను కొంత ఎప్పుడు మదనపడి ఒక కాంట్రాక్ట్స్ వృత్తిలో ఒక వ్యక్తి ప్రోద్బలంతో నేను అందులో చేరాను. సో ఎందుకంటే వ్యాపారం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మా శ్రీధరన్న అవకాశం ఇచ్చి ఏదో మీకు తెలియాలని. నాకు శ్రీధరన్న గారు చాలా కొన్ని రోజుల నుంచి, సంవత్సరాల నుంచి పరిచయం. వారు నిజంగా ఒక ఆదర్శంగా, ధర్మంగా వ్యాపారం చేయాలని ఒక దేశభక్తి గల వ్యక్తి శ్రీధరన్న. సో వారి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిరంతరము ప్రయత్నిస్తుంటాడు, ఒక ధర్మబద్ధంగా బతకాలని చెప్పేసి. నిజంగా వ్యాపారం కూడా ధర్మబద్ధంగానే చేయాలి, అప్పుడే మన రిజల్ట్స్ వస్తాయి. ఒకప్పుడు బార్టర్ సిస్టంలో ఒక వస్తువును మనం ఇచ్చినప్పుడు ఒక మంచి వస్తువు వచ్చేది. సో ఆ విధంగా మనం ఒకప్పుడు గ్రెయిన్స్ ఇస్తే, మనకు చింతపండు ఇస్తే టమాటాలు ఇచ్చేవాళ్ళు. అట్లా మనం మంగట్లో కూడా వెళ్ళి మా తాత గ్రాండ్ ఫాదర్ ఆమ్దాలు ఎడ్ల బండిలో పెట్టుకొని అక్కడ అంగట్లో అమ్ముకొని మళ్ళీ దాన్ని సరుకు నింపుకొని వచ్చేది. సో ఈ విధంగా కష్టపడి బతికిన వాళ్ళం అందరం కూడా.